నమస్కారం. దేశ రక్షణ రంగంలో సేవ చేయాలనే స్ఫూర్తి మనలో చాలా మందికి ఉంటుంది కదా. అసలు ఒక సామాన్య విద్యార్థి దేశం గర్వించదగ్గ అత్యుత్తమ సైనిక అధికారిగా ఎలా మారతాడు? ఆ అద్భుతమైన ప్రయాణానికి పునాది ఎక్కడ పడుతుంది? ఈరోజు మన ఈ విశ్లేషణలో ఆ ఆసక్తికరమైన విషయాలను చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా మనకు ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న, ఎంతో ప్రతిష్టాత్మకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే ఎన్డీఏలోకి అడుగుపెట్టే ఆ ప్రయాణం అసలు ఎక్కడ, ఎలా మొదలవుతుంది? ఇది వాళ్లు పెద్దయాక మొదలయ్యేది కాదు సుమా. సరిగ్గా వాళ్ల స్కూల్ డేస్లోనే సైనిక పాఠశాలల ద్వారా దీనికి బలమైన పునాది పడుతుంది. కేవలం దేశభక్తి ఉంటే సరిపోదు కదా, ఆ ఆసక్తిని ఒక లక్ష్యంగా మార్చి సరైన శిక్షణ ఇస్తేనే ఆ విజయం సాధ్యమవుతుంది. మొదటి విభాగం సైనిక పాఠశాలల లక్ష్యం, భవిష్యత్ అధికారుల రూపకల్పన. అసలు ఈ విద్యాసంస్థల ప్రధాన ఉద్దేశమేంటో చూద్దాం. ఈ గొప్ప ప్రయాణం ఊరికే మొదలైపోదు. దీనికొక కీలకమైన ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అదే AISSEE అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే NTA లాంటి అత్యున్నత సంస్థ దీనిని జాతీయ స్థాయిలో నిర్వహిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎంపిక పారదర్శకంగా జరగాలి, స్టాండర్డ్స్ ఒకేలా ఉండాలి కదా. సరైన ప్రతిభ ఉన్న స్టూడెంట్స్ని వెలికితీయడానికి ఇదొక పర్ఫెక్ట్ ఫిల్టర్లా పనిచేస్తుందన్నమాట. ఇక రెండవ విభాగంలోకి వెళ్తే పరీక్షా విధానం, ఎవరు మరియు ఎలా. ఈ స్కూల్స్లోకి అడుగు పెట్టడానికి ఉన్న ఆ స్పష్టమైన దారి ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ స్కూల్స్లో జాయిన్ అవడానికి రెండు ప్రధాన ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి 6వ తరగతిలో ప్రవేశం, మరొకటి 9వ తరగతిలో ప్రవేశం. విద్యార్థుల వయసు, వాళ్ల గ్రహణ శక్తిని బట్టి ఈ రెండు లెవెల్స్ని డిజైన్ చేశారు. అయితే వాళ్లు ఏ స్టేజ్లో ఎంటర్ అయినా సరే బయటకొచ్చే సమయానికి మాత్రం వాళ్లందరిలో ఒకే స్థాయి క్రమశిక్షణ, అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్. మరి ఈ ఎగ్జామ్ రాయాలంటే పారామీటర్స్ ఎలా ఉంటాయంటే, వయోపరిమితులు, అర్హత ప్రమాణాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఈ పరీక్షా సరళి ఎలా ఉంటుందంటే, కేవలం పుస్తకాల్లో ఉన్నది బట్టి పట్టేయడం కాదు, స్టూడెంట్స్కి విశ్లేషణాత్మక నైపుణ్యాలు అంటే ఎనలిటికల్ స్కిల్స్ ఎంత ఉన్నాయో కఠినంగా టెస్ట్ చేస్తారు. ప్రతిభ ఉన్నవారికి మాత్రమే అవకాశం దక్కుతుంది. సో క్వాలిటీ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అసలు ఒక సాధారణ విద్యార్థి డిఫెన్స్ ఆఫీసర్గా మారే ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. మొదటి దశ 6 లేదా 9వ తరగతిలో ప్రవేశం పొందడం. ఇక రెండవ దశలో అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటుగా ఊహించలేనంత అత్యున్నత స్థాయి క్రమశిక్షణను వాళ్లకు నేర్పిస్తారు. ఆ తర్వాత 3వ దశ, అదే NDA లాంటి గొప్ప సంస్థల్లోకి అడుగుపెట్టి దేశానికి సేవ చేయడానికి పూర్తి సన్నద్ధతతో ఒక ఆఫీసర్గా గర్వంగా బయటకు రావడం. ఇది నిజంగా ఒక అద్భుతమైన జర్నీ. ఇప్పుడు మనం 3వ విభాగం చూద్దాం. 2021 ఒక చారిత్రాత్మక సామాజిక మార్పు. సైనిక పాఠశాలల చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించిన మైలురాయి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 1961లో ఒక గొప్ప విజన్తో ఈ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పట్నుంచి దశాబ్దాల పాటు ఈ స్కూల్స్ కేవలం అబ్బాయిలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఎంతోమంది గొప్ప ఆఫీసర్స్ని దేశానికి అందించాయి కూడా. అయితే సరిగ్గా 6 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2021లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, ఈ స్కూల్స్లోకి అమ్మాయిలకు కూడా ప్రవేశం కల్పించడం. ఈ నిర్ణయం మన దేశ పురోగతికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నిజానికి 2021లో వచ్చిన ఈ విధానం కేవలం ఏదో రూల్స్లో చేసిన చిన్న మార్పు కాదు. ఇదొక చాలా పెద్ద సామాజిక మార్పు. దేశాన్ని రక్షించడంలో, దళాలకు నాయకత్వం వహించడంలో జెండర్ కాదు, ప్రతిభ, అంకితభావం మాత్రమే ముఖ్యమని ఈ నిర్ణయం చాలా బలంగా చెబుతోంది. అమ్మాయిలకు ఇలాంటి అవకాశాలను విస్తరించడం వల్ల మన భవిష్యత్ రక్షణ దళాలు మరింత స్ట్రాంగ్గా తయారవుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మన చివరి విభాగం 4వది, పాఠశాలలు మరియు ప్రవేశ ప్రక్రియ, మౌలిక సదుపాయాలు. ఇంత గొప్ప డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడవాలంటే మన దేశంలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో చూద్దాం. ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా పునాది స్తంభాల్లా నిలబడిన సంప్రదాయ సైనిక పాఠశాలల సంఖ్య ఎంతో తెలుసా? 33.
అవును, దశాబ్దాలుగా ఇవి అత్యున్నత ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. అయితే ఇక్కడితోనే ఆగిపోలేదండోయ్. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కొత్తగా మరిన్ని విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తూ ఈ వ్యవస్థ తన పరిధిని చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇది రక్షణ విద్యను మరింత మందికి చేరువ చేయడానికి పడిన ఒక బలమైన అడుగు. సైనిక విద్యా వ్యవస్థ ఇంత అద్భుతంగా విస్తరిస్తోంది. అమ్మాయిల ప్రవేశాన్ని సగర్వంగా ఆహ్వానిస్తోంది. సరికొత్త మౌలిక సదుపాయాలతో మరింత బలపడుతోంది కదా. ఇదంతా చూశాక మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఒకటుంది. రేపు రాబోయే ఆ తదుపరి తరం నాయకులు, రక్షణ అధికారులు ఎవరు? ఆ క్రమశిక్షణతో కూడిన తరగతి గదుల్లో రేపటి చరిత్రను లిఖించే కొత్త అధ్యాయాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ ఆలోచనతోనే మన ఈనాటి విశ్లేషణని ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.